టాలీవుడ్లో ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్లో తెలుగు సినిమా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది అనేది అందరికీ తెలుసు. ఇక తెలుగు స్టేట్స్లోనే భారీ సంఖ్యలో థియేటర్స్ కూడా ఉండడంతో మన దగ్గర నుంచి భారీ రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. అందుకే హిందీ మార్కెట్ హీరోస్ కూడా దాదాపు మన దక్షిణాది మార్కెట్లో ఉన్న ఇతర భాషల కంటే ఎక్కువగా తెలుగు మార్కెట్ పైనే కన్నేస్తారు. ఇక ఇలా తెలుగు మార్కెట్లో నార్త్ నుంచి హీరోలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. కానీ తెలుగు సినిమాలో ఎప్పటి నుంచో ఉంటూ అనేక మంది హీరోయిన్స్ ఎంతో ఆదరణ తెలుగు ఆడియన్స్ నుంచి అందుకుని కోట్లు గడించిన వారు లేకపోలేరు. ఇక చాలా మంది హీరోయిన్స్ మనం స్టార్ హీరోయిన్స్గా చేసి పంపించాం, కానీ వాళ్ళు మన దగ్గర నుంచి మార్కెట్ని క్రేజ్ని తీసుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి కష్టం వస్తే మాత్రం ఎప్పుడూ నిలబడలేరనే చెప్పాలి. ఇక ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఇక ఇదే క్రమంలో తెలుగు సినిమా హీరోలు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు. మరి తెలుగులో మన తెలుగు రాష్ట్రాల జనాభా కోసం కేవలం ఒకే ఒక్క హీరోయిన్ అందరి కోసం నిలిచింది. ఆమెనే వకీల్స్ ఆఫ్ ఫేమ్ యువనటి అనన్య నాగల్ల. మన తెలుగు హీరోయిన్ అనన్య ఆమె పలు రకాల సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ స్టార్ హీరోయిన్స్ అయ్యే రేంజ్ మ్యాటర్ తనలో ఉన్నప్పటికీ కూడా తెలుగు హీరోయిన్ కావడంతో మన దగ్గర అవకాశాలు సరిగ్గా రాలేదు. మరి ఈ హీరోయిన్ తన సంపాదన నుంచి 5 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఇలా ఇన్నేళ్ల నుంచి ఉంటున్న ఎందరో స్టార్ హీరోయిన్స్ చేయలేనిది ఒక్క యువనటి మాత్రమే చేసింది. ఇక దీనిపై తన స్పందించే హృదయం చూసి చాలా మంది ప్రశంసలు ఆమెపై కురిపిస్తూ తెలుగు సినిమాలో స్టార్ హీరోయిన్స్గా చేసి కోటాని కోట్ల రెమ్యునరేషన్లు తీసుకున్న హీరోయిన్స్ ఈ యువనటిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి అంటూ గట్టిగా విమర్శలు కూడా చేస్తున్నారు. అలాగే ఇకనైనా మన తెలుగు ప్రేక్షకుల కోసం ఆలోచిస్తున్న మన తెలుగు హీరోయిన్స్ని సినిమాలోకి తీసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో అనన్య నాగల్ల విషయంలో డిమాండ్ చేస్తున్నారు. తెలుగులో కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్స్లో సమంత, అనుష్క, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, తమన్నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళెవరూ కనీసం స్పందించలేదు. ఇలాంటి వారు అంతా అనన్యను చూసి బుద్ధి తెచ్చుకోవాలి అంటున్న నెటిజన్స్ మాటల్లో నిజం కూడా లేకపోలేదు. మరి ఇప్పటికైనా ఆ హీరోయిన్స్ ఏమన్నా స్పందిస్తారో లేదో చూడాలి మరి.